సొంత పార్టీ నేతే పక్కలో బల్లెంలా మారాడు. సీటుకే ఎసరు తెచ్చేలా తయారయ్యాడు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఓ నేత తెగ టెన్షన్ పడిపోతున్నాడు. ఓ నియోజకవర్గంలో సాగుతున్న వైసీపీ పొలిటికల్ గేమ్ ఇది. పైన చెప్పుకున్న పొలిటికల్ గేమ్ జరుగుతోంది కదిరి నియోజకవర్గంలో. ఇక్కడ వైసీపీ వరుసగా 2 సార్లు విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో మాత్రం కూటమి వేవులో ఓటమి తప్పలేదు. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సిద్ధారెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను పక్కన పెట్టి ఆ స్థానంలో మక్బూల్ను తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఎవరూ సహకరించకపోవడంతో ఓటమి తప్పలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మక్బూల్ బలంగా నిలబడతారనుకుంటే ఆయన చుట్టూ కేసులు ముసురుకున్నాయి. మరోవైపు కదిరి మున్సిపాలిటీ వైసీపీ చేతిలో ఉండగా అక్కడ చైర్పర్సన్పై ఉన్న వ్యతిరేకతతో సొంత పార్టీ నేతలే అవిశ్వాసం పెట్టారు. టీడీపీతో చేతులు కలిపి చైర్పర్సన్ను దింపేశారు. తాజాగా 13 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో మక్బూల్ నాయకత్వంపై చాలా మంది వ్యతిరేకతతో ఉన్నారు. ఆయన్ని మార్చాలనే డిమాండ్ కూడా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీలో ఉన్న అత్తార్ చాంద్ బాషా ఇక్కడ కీలకంగా మారారు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఇప్పుడు మక్బూల్ వైఫల్యాన్ని అత్తార్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మరోసారి నియోజకవర్గ సమన్వయకర్త పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు వైసీపీ నిర్ణయాలను సొంత పార్టీ నాయకులు ఇక్కడ వ్యతిరేకిస్తున్న వేళ ఇప్పుడు సమన్వయకర్తను మార్చే ఆలోచన పార్టీ చేస్తోందా? ఒకవేళ మార్చినా అత్తార్ వైపు మొగ్గు చూపుతుందా అన్నది చూడాలి.